MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. మహాకవి శ్రీశ్రీ కాదేది కవితకు అనర్హం అన్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొబ్బరి పరిశ్రమ కూడా కాదేది కవితకు అనర్హంలాగే దేనికి అనర్హం కానట్లుగానే కొబ్బరి పరిశ్రమ కూడా ఉంటుంది. కొబ్బరి ఉత్పత్తులు కోనసీమ జిల్లా నుంచి ప్రతినిత్యం లారీల్లో కొబ్బరి బొండాలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇతర అన్నీ వెళ్తాయి, ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతాయి. అసలు ఎవరూ పట్టించుకొని ఎందుకు పనికిరాదు అనుకున్న కొబ్బరి నుంచి వచ్చే పీచు కూడా పనికొస్తుందని మళ్ళీ కోనసీమ వాసులే నిరూపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం బోడస్కూర్లో ఇక్కడ కొబ్బరి పీచుతో ఒక పరిశ్రమ, ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమను పెట్టారు. వీళ్ళు దాదాపు 40 మంది స్త్రీలు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ పీచుతో తయారు చేసే ఈ వస్తువులన్నీ, ఈ దేవుడు కావచ్చు, ఈ ఇంటి మీద అలంకరణ కోసం పెట్టుకునేవి కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసేది మహిళలే. మొత్తం 40 మంది మహిళలు ఉన్నారు. 40 మంది మహిళలు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న అనేక పనుల్ని పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి దేవుడు పటాలు చేస్తారు, పిచ్చుకు గూళ్ళు అలాంటివి తయారు చేస్తారు. అలాగే గృహాల్లో ప్రతి ఇంట్లోనూ అలంకరించుకోవడంలో భాగంగా వివిధ పక్షులు, వివిధ జంతువులు, వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తారు. ఇవన్నీ మేడ్ బై పీచుతోటి మాత్రమే తయారు చేస్తారు. అసలు ఈ పరిశ్రమ కోనసీమ జిల్లాలో స్టార్ట్ అవుతుంది అని గతంలో ఎప్పుడూ అనుకోలేదు. పీచుని ఊరికే వృధాగా వదిలేసేవారు. అలాంటిది కొబ్బరి డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న మహిళలకి ఈ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న మహిళలందరూ ప్రతిరోజు ఇక్కడ అనేక ఉత్పత్తులు చేస్తున్నారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తయారైన వస్తువులు ఢిల్లీ, బాంబే, చైనా, ఒక్కోసారి ఇతర దేశాలకి కూడా ఎగుమతి అవుతాయి. అంటే ఎగుమతి అవడం కంటే కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఆ పొరుగున ఉన్న జిల్లాలు కావచ్చు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువుల్ని ఇక్కడ కొనుక్కుని వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడైతే అమెరికాలోను, ఆస్ట్రేలియా, సింగపూర్ అలా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ పంపుతారు. కుగ్రామంలో తయారైన పీచు పరిశ్రమలో మహిళల చేతులతో తయారైన చిన్న చిన్న వస్తువులు అమెరికా లాంటి దేశంలో గృహాలకి అలంకరణగా మారాయి. ఇవే చూస్తున్నాం మనం. ఇంకా ఉన్నాయి. అసలు వాళ్ళ తయారీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వాటిని ఎలాగా ఎగ్జిబిట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ ఉభయ రాష్ట్రాలలోనూ ఎక్కడ ఎలాంటి ఎగ్జిబిషన్ అయినా, ఆప్కో కావచ్చు, వేరే ఎగ్జిబిషన్స్ ఏమైనా కావచ్చు, అక్కడ ఈ స్టాల్స్ ఉంటాయి. అది ఇదివరకు లేదు గతంలో. ఈ మధ్య ఈ స్టాల్స్ వచ్చాయి. ఈ స్టాల్స్లో ఇవన్నీ పెడుతున్నారు. ఈ మన ఇవి మామూలు చిన్న చిన్న ప్రాణులు, అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరణిస్తున్న పిచ్చుకలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని పరిరక్షణలో భాగంగా కూడా వీటిని ఈ వరికంకులతో చేసిన వాటిని ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అందులో భాగంగా కూడా ఈ బిజినెస్ ఉత్పత్తి రెండూ పెరుగుతున్నాయి. అసలు అవి ఎలా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నా పేరు దుర్గా. మాది పాసిర్లపూడి. ఇక్కడ చాలా కొబ్బరి పీచు అనేది ఎక్కువగా ఉంటదండి. దీని ద్వారా బొమ్మలు చేయొచ్చని మాకు ముందు తెలీదు. ఇది మాకు కటికిరెడ్డి గంగాధర్ సార్ మాకు ట్రైనింగ్స్ తీసుకొచ్చారు. దీని ద్వారా
మేము ఎన్నో రకాల కొన్ని 3, 4 ట్రైనింగ్స్ అలా తీసుకున్నామండి. ఆ ట్రైనింగ్స్‌లో ఒక్కో ట్రైనింగ్‌లో ఒక్కొక్కటి నేర్చుకున్నాము. ఇలా ఎలిఫెంట్స్, హార్స్, నెస్ట్, గణపతి ఇలా చాలా రకాల బొమ్మలనేవి మాకు నేర్పించారండి. ఒక్కొక్క ట్రైనింగ్‌లో ఒక్కొక్కటి. ఒక్కో ట్రైనింగ్‌లో ఫినిషింగ్ అని, బొమ్మలు నీట్‌నెస్ ఎలా చేయాలి, షేప్ ఇవి అలా అలా ఒక్కో ట్రైనింగ్‌లో ఇలా నేర్చుకుంటూ ఇలా వచ్చామండి. మాకు 30 మందికి ఉపాధి కల్పించారు. దీని ద్వారా ఇక్కడ లేడీస్ అందరం కూడా ఉపాధి తీసుకున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు జ్యోతి కటికిరెడ్డి. మాది బాసర్లపూడి గ్రామం, కోనసీమ జిల్లా. మేము ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి కూడా కొబ్బరి పిచ్చితో అనేక రకాలైనటువంటి బొమ్మలు చేస్తున్నాము. ఇది ఆక్సిజన్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శ్రీ కటికిరెడ్డి గంగాధర్ గారి ద్వారా మేము తయారు చేయడం జరుగుతున్నది. వారి ఆధ్వర్యంలో మాకు ఎన్నో రకాల ట్రైనింగ్‌లనేవి ఇవ్వడం జరుగుతుంది. మేము రీసెంట్‌గా డీడబ్ల్యూ అంటే డిజైనింగ్ వర్క్ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన మేడం ద్వారా మేము ఇట్లా రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నాము. అది మాకు ఎంతో జీవనోపాధిని కలిగిస్తుంది. ఇన్ని రకాల ఉత్పత్తుల్ని తయారు చేసి మాకు ఇంత అవకాశం కలిగించినటువంటి కటికిరెడ్డి గంగాధర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే దీని ద్వారా మాకు ఎంతో ఉపకారం కలిగింది. 30 మంది కలిసి ఇలా ఒక చోట పనిచేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నది. సో, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కటికిరెడ్డి గంగాధర్. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసిరిపూడి గ్రామం అండి. 2019లో ఆక్సిజన్ అసోసియేషన్ అని ఒక సంస్థని మా స్నేహితులతో కలిపి ప్రారంభించడం జరిగింది. మా యొక్క ఎయిమ్ ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుని కోనసీమ ప్రాంతంలో ఉండే కొబ్బరి, పీచు ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని ఏవో ఒక కొత్త ఐటమ్స్ తయారు చేసి మార్కెటింగ్ చేయాలి. అవి ఈకో ఫ్రెండ్లీ ఉండాలి. ప్లాస్టిక్ ఇప్పుడు మొత్తం దేశమంతా కూడా ప్లాస్టిక్ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ నివారించే విధంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము అప్పుడు ప్రారంభించడం జరిగిందండి. తర్వాత కొన్ని సంస్థల నుంచి కూడా మాకు ట్రైనింగ్ సపోర్ట్ చేశారు. నాబార్డు, కాయర్ డిపార్ట్మెంటు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాగే ఓన్ చేసి ఇలా పలు సంస్థలు వచ్చేసి కూడా మా ప్రాంతంలో ట్రైనింగ్స్ పెట్టడం జరిగింది. ట్రైనింగ్ అనంతరం కూడా మేము మార్కెటింగ్కి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాబార్డు నుంచి చాలా స్టాల్స్, ఫ్రీ స్టాల్స్ ఇవ్వడం హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి. అలాగే మన రీసెంట్గా కూడా మాకు డిజైన్ డెవలప్మెంట్ ఇంకా ఈ క్రాఫ్ట్ని ఎలా డెవలప్ చేయాలనే స్కిల్స్ని కూడా నేర్పించడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ నుంచి, ఒడిశా నుంచి కొన్ని ప్రాంతాల నుంచి టీచర్స్ వచ్చి మా ప్రాంతంలో ఈ క్రాఫ్ట్ ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారండి. అలాగే మా ప్రాంతంలో ఉండే మహిళలు కూడా వాళ్ళకి లైవ్లీహుడ్, వాళ్ళకి జీవనోపాధి పెరిగే విధంగా వీళ్ళు ఆ బొమ్మలు చేసుకుంటూ దాని నుంచి కూడా పలు రూపాయలు వాళ్ళు కూడా సంపాదించుకోవడం, న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకోవడం, ఈ విధంగా యాక్టివిటీని మేము ముందుకు తీసుకెళ్తామండి. దీన్ని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద యాక్టివిటీ కింద చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు మంచి సపోర్ట్ చేసినందుకు న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రధానమైన ఫ్యూచర్లో మా యొక్క డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు ఎవరైతే బొమ్మలు చేస్తున్న మహిళలకు వాళ్ళకి స్పెషల్గా ఏదైనా గవర్నమెంట్ నుంచి సపోర్టింగ్ చేయాలి. ఏ విధంగా అంటే కొన్నాళ్ళు చేయగా వాళ్ళ యొక్క కళ్ళు కొంచెం సన్నగిలుతూ ఉంటాయి, వర్క్ కూడా కొంచెం స్లో అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఫంక్షన్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయగలిగితే, ఎవరైతే కళను కలిగి ఉన్నారో వాళ్ళకి ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేయగలిగితే కూడా మంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. నమస్తే.